హలో ఎవ్రీవన్. న్యూ క్యాపిటల్ సిటీ అమరావతిలో 12 బ్యాంకులు ఇప్పుడు అక్కడ రాబోతున్నట్టు తెలుస్తోంది. ల్యాండ్లు కూడా ఫిక్స్ అయిపోయినాయట. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. సో ఏంటి సార్ ఆ 12 బ్యాంకులు ఏంటి, ఎక్కడెక్కడ రాబోతున్నాయి? ఒకేసారి 12 బ్యాంకులకి లాంచ్ చేసేదానికి అమరావతిలోని ఉద్దండరాయనపాలెం సిద్ధం చేస్తున్నారు. ఉద్దండరాయనపాలెం అక్కడ నేషనల్ హైవే నెంబర్ 10 అక్కడ ఆ ప్రాంతంలో ఈ 12 బ్యాంకులకు సంబంధించిన ల్యాండ్ అలాట్ అయిపోయింది. ఒకేసారి ఒకే ప్రాంతంలో ఇన్ని బ్యాంకులు 12 బ్యాంకులు త్వరలోనే ప్రారంభం కావడం అనేది ఒక సంచలనం. అయితే ఈ మోడల్ ఎక్కడుంది ప్రపంచంలో అని అంటే సింగపూర్ అలాగే లండన్లో ఇలాంటి మోడల్ ఉంది. అంటే బ్యాంక్స్ అన్నీ కూడా ఒక చోట ఉంటాయి. దీన్నే బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ అంటున్నారు దీన్ని, ఈ ప్రాంతాన్ని, అమరావతి ప్రాంతాన్ని. ఇప్పటివరకు అమరావతిని మనం జనరల్గా 33,000 ఎకరాలు, ఆ తర్వాత 4,000 ఎకరాలు ఎందుకు చంద్రబాబు గారు మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు అర్థం కావాలి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇంటర్నేషనల్ స్టేడియంస్ కానీ, తర్వాత కన్వెన్షన్ సెంటర్స్ కానీ, ఇప్పుడు 12 బ్యాంకులకు సంబంధించిన ల్యాండ్ అలాట్మెంట్ కానీ, రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనేక రావాల్సి ఉంది. ఇంకా వాటికి ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి. వాటికి కానీ లేదా కంపెనీలు ఏమన్నా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ 2024లో ప్రారంభిస్తున్నారు. ఆ క్వాంటమ్ కంప్యూటర్స్ది టవర్స్ అక్కడే అమరావతిలోనే ఉంటాయి. దాన్ని చూసిన తర్వాత ఇంకా క్వాంటమ్ కంప్యూటర్స్కి సంబంధించిన కంపెనీలు వచ్చినందుకు వాటికి ల్యాండ్ చూపించాలి. అప్పటికప్పుడు ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి వీలున్నంత ఎక్కువగా ల్యాండ్ బ్యాంక్ని అక్కడ కలెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు 12 బ్యాంక్స్ ఏమేమి బ్యాంక్స్ రాబోతున్నాయి అమరావతిలో అంటే లిస్ట్ నీకు సింగపూర్ తరహాలో, లండన్ తరహాలో ఉండబోతున్నాయి. ఇక్కడ సింగపూర్లో మెరీనా బే ఫైనాన్షియల్ సెంటర్ అని ఉంది. సింగపూర్లో మెరీనా బే ఫైనాన్షియల్ సెంటర్ అని. అలాగే లండన్లో కానరీ వార్ఫ్ అనేది ప్రఖ్యాతమైనటువంటి ఒక బ్యాంకులు అక్కడ ఉంటాయి. కానరీ బ్యాంక్ అనేటువంటి చోట వాటిని ఆర్థిక సంస్థలు అన్నీ కూడా ఒకే చోట, మొత్తం దాని రిలేటెడ్ ఆర్థిక సంస్థలు కూడా వాటి చుట్టూనే ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఆ ప్రాంతాలు ఎదిగాయి. అందుకే ఇప్పుడు ఆ మోడల్ని తీసుకొని ఇప్పుడు అమరావతిలో ఉండేటువంటి ఉద్దండరాయనపాలెంలో ఈ 12 బ్యాంకుల్ని ఒకే చోట, ఒకే వేదిక మీద ఒకేసారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది. ఇది సరికొత్త చరిత్రగా బ్యాంకింగ్ రంగంలో కానీ అలాగే ఫైనాన్స్ రంగంలో కానీ ఇది ఒక రికార్డు సృష్టించబోతుంది. సరే, ఇవి రాకతోటి ఆ చుట్టుపక్కల ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది? ఆర్థిక రాజధాని అది ఫైనాన్షియల్ హబ్గా మారిపోతుంది. ఫైనాన్షియల్ హబ్గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి సముదాయంలో భాగమయ్యే ప్రముఖ బ్యాంకులు ఏమైనా ఉన్నాయంటే ఎస్బీఐ అనేది పెద్ద బ్యాంకు మనకి, అలాగే కెనరా బ్యాంకు, అలాగే యూబీఐ, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్కాబ్, అలా ఇతర బ్యాంకులు ఇవన్నీ రాబోతున్నాయి. మొత్తం 12 బ్యాంకులు ఒకేసారి. నేను ప్రముఖ బ్యాంకులే చెప్పాను. వీటికి ఈ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల్లో కొన్ని 14 అంతస్తుల ఎత్తులో 1,00,000 చదరపు గజాల విస్తీర్ణంతో నిర్మితం కాబోతున్నాయి ఎస్బీఐ లాంటివి. సో ఇదొక సాధారణ భవన నిర్మాణం కాకుండా రాష్ట్ర ఆర్థిక స్వావలంబన, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచేలాగా ఈ భవనాలని నిర్మించాలనేటువంటి డిజైన్ చూస్తున్నారు. దీన్ని గ్లోబల్ క్లస్టరింగ్ అని అంటున్నారు. గ్లోబల్ క్లస్టరింగ్ అంటే సింగపూర్లో అలాగే లండన్లో ఏ విధంగా అయితే ఉందో వాటిని గ్లోబల్ క్లస్టరింగ్ అంటారు. సో ఆర్థిక కార్యకలాపాలన్నీ ఒకే చోట ఉండేలా ప్రణాళికలు తయారు చేశారు. అయితే అంతర్జాతీయ నగరాల కంటే ఒక అడుగు ముందుకేసి 12 బ్యాంకులు ఒకే వేదిక మీద, అక్కడ అన్ని బ్యాంకులు లేవు సింగపూర్లో కానీ లండన్లో కానీ, అక్కడ ఉండేటువంటి ఆర్థిక క్లస్టర్స్లో అన్ని బ్యాంకులు లేవు. వాటిని మించిన విధంగా ఒకేసారి 12 బ్యాంకులకు శ్రీకారం చుట్టడానికి నిర్ణయించారు. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఈ మధ్యనే దాదాపు 300 కోట్లు 400 కోట్లు అక్కడ పలికింది ఒక ఫ్లాట్. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అంటే ముంబైలో ఉండేది, అది హైయెస్ట్ రేటెడ్ ఏరియా, రేటింగ్ ఉండేటువంటి ఏరియా. అలాగే గుజరాత్లో గిఫ్ట్ సిటీ,
అవి 2 ఆర్థిక కేంద్రాలు. ఇప్పుడు మనకు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో మనం చూసుకుంటే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ అనేది ఒక హబ్ లాగా కనిపిస్తుంటుంది మనకి. అలాగే మనకి హైటెక్ సిటీని చూస్తే దాని చుట్టూరునే ఐటీ కంపెనీలన్నీ వచ్చినాయి. దాన్ని ఏమంటాం మనం, ఐటీ క్యారిడార్ అంటున్నాం కదా ఇప్పుడు మనం. సో అలాగే రేపు 12 బ్యాంకులు లాంచ్ అయితే అమరావతిలో దాన్ని మనం ఫైనాన్షియల్ క్యారిడార్ అంటాం మనం. ఇప్పుడు ముంబైలో కూడా అదే కుర్లా కాంప్లెక్స్ అనేది అదే, అది ఫైనాన్షియల్ కారిడార్. ఇక్కడ కూడా మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. హైదరాబాద్లో కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, ఇది హైటెక్ సిటీ దాటి వెళ్ళిన తర్వాత. అలాగే గుజరాత్లో గిఫ్ట్ సిటీ అనేది ఉంది. గిఫ్ట్ సిటీ కూడా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేటువంటి సంస్థలు అన్నీ అక్కడే ఉంటాయి. ఒక బ్యాంకులే కాదు, బ్యాంక్ రిలేటెడ్ సంబంధించినటువంటి కంపెనీలు అన్నీ అక్కడే చుట్టూరు ఉంటాయి. సో దాన్ని ఫైనాన్షియల్ హబ్గా ఉంటాయి. సో అలాగే బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ అంటారు దీన్ని. దీని పేరు బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ అని పెట్టారు. అమరావతిలో ఈ 12 బ్యాంకులు ఒకే చోట నిర్మించిపోయేదాన్ని బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఆ పేరుని, ఆ ప్రాంతం యొక్క పేరుని ఉద్దండరాయనపల్లి ఉంది కదా, కానీ దాన్ని బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ అని చెప్పి పేరు మార్చారు. దానికి సిఆర్డిఏ భూములు కూడా కేటాయించారు. వాటికి త్వరలోనే ప్రారంభోత్సవం అంటే నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసే అవకాశం ఉంది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు పక్కనే ఉంటాయి. అక్కడే కదా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉంది. సో బ్యాంకులు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ పక్కనే ఉంటే కనుక వెసులుబాటు ఉంటుంది. అలాగే పాలన, వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఒకే వేదికగా మారిపోతున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ పక్కనే ఉండటం వల్ల వినియోగదారులకు కానీ అలాగే వాళ్ళకి అందరికి కూడా కొంచెం బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది, ఒకే చోట ఉంటాయి కాబట్టి. సో పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, లేదా బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది డిపెండ్ అయి ఉంటారు. సో వాళ్ళందరికీ వెసులుబాటు కలిగేలాగా ఈ బ్యాంకింగ్, ఇంటర్ బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా దీంట్లో ఉంటాయి. సో ఈ విధంగా డిజైన్ చేశారు. డిజైన్ చేసి దానికి బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ అని పేరు పెట్టారు. సో కాబట్టి అక్కడ రాబోయేటువంటి రోజుల్లో మనకు ఒక లండన్లో, ఒక సింగపూర్లో, గుజరాత్లో, ముంబైలో ఏ విధంగా అయితే ఆర్థికపరమైన బ్యాంకింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటికి మించిన విధంగా అమరావతిలో బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ ఉండబోతుంది రాబోయే రోజుల్లో. ఒకేసారి 12 బ్యాంకులకు త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది ఒక చరిత్రగా నిలిచిపోయే అవకాశం ఉంది బ్యాంకింగ్ చరిత్రలో అనేది ఇప్పుడు అమరావతిలో లేటెస్ట్గా వినిపిస్తున్న డెవలప్మెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ.